హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. ఈ వీడియోలో మనం ఓలోకి నామినేషన్ చేసిండు అండ్ కళ్యాణ్‌కి శ్రీజ ఎందుకు నామినేషన్ చేసింది, ఆ పాయింట్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇమాన్యుల్ తనుజకి ఎందుకు నామినేషన్ చేసిండు, అసలు ఎలా ఛాన్స్ వచ్చింది, నామినేషన్ ప్రాసెస్ ఏంది, అంతా కంప్లీట్లీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. సో ప్లీజ్ వీడియోని తప్పకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. 2 minutes కంటే పెద్దగా లేదు. అండ్ తప్పకుండా లైక్ చేస్తేనే చాలామందికి రికమెండ్ అవుతుంది. సో లైక్ చేసి హైప్ అయితే కొట్టేసండి ప్లీజ్. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నా కళ్యాణ్‌ని శ్రీజ ఎందుకు చేసిందంటే, శ్రీజ నామినేషన్ పాయింట్స్ వచ్చేసి, కళ్యాణ్ నువ్వు వచ్చిందేంది, నువ్వు చేస్తుందేంది, ఇదొక్కటి అడిగిందంట. ఫస్ట్ నేనెళ్ళాక నెక్స్ట్ వీకెండ్ నువ్వు చాలా బాగా ఆడావు, నీకు చాలా బయట చాలా హైప్ వచ్చింది. సడన్‌గా మళ్ళా నీకు లాస్ట్ 2 వీక్స్ నుంచి నువ్వు డౌన్ అయినావు అన్నది అది కంప్లీట్లీ రియల్. లాస్ట్ వీక్ చూసుకుంటే కళ్యాణ్ ఎక్కడ అంతలా పర్ఫార్మెన్స్ చేసేసింది లేదు. ఎక్కడ ఫిజికల్ టాస్క్‌లలో గానీ, ఆర్గ్యుమెంట్స్‌లో గానీ అంతలా కనపడలేదు. జస్ట్ ఆ సంజన వర్సెస్ కళ్యాణ్ అదొక్క దగ్గర కనపడ్డాడు గానీ, ఆర్గ్యుమెంట్స్‌లలో మిగతా టాస్క్‌లలో లేడు, ఎక్కడ లేడు లాస్ట్ 2 వీక్స్ నుంచి. సో కళ్యాణ్ ఇదైతే మార్చుకోవాలి, ఎందుకంటే తను విన్నింగ్ రేస్‌లో ఉన్నాడు కాబట్టి. అండ్ ఒక విషయం చెప్పాలా గైస్, నాకు నిజంగానే బాధేస్తుంది. మన స్టార్ మా ఛానల్‌లో 'బిగ్ బాస్' కూడా ఏందో గానీ చాలా ఫేవరబుల్‌గా ఉన్నాడు తనుజకి, కళ్యాణ్‌కి. మీరు ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిందే. నిన్న జరిగిన టాస్క్‌లో తనుజ అక్కడ సక్కగా పెట్టకపోవడం గానీ, కళ్యాణ్‌కి తనుజకి సెపరేట్ ఆ కన్ఫెషన్ రూమ్‌లో పిలిచి మరీ ఆ సోది మనకెందుకు వినిపించారో అర్థం కావట్లేదు. సో కొంచెం నాకు కూడా నచ్చట్లేదు గైస్. నేను మరీ ఇంతలా స్పెషల్ అదేంది ఫేవరెటిజం చూపిస్తే, ఇంత స్పెషల్ వాళ్ళకి అటెన్షన్ ఇస్తే నచ్చదు నాకు. అందరికి ఇస్తే ఇయ్యుర్రి, లేకపోతే లేదు. సో ఇలా జరిగింది. అండ్ ఇమాన్యుల్ తనుజకి ఎందుకు చేసిండంటే, పాత పాయింట్‌లే ఒక పాయింట్ అన్నాడు కదా! ఆ పాయింట్ చెప్పిండంట. ఇంక దాంతో పాటు మన ఏమేమైతే బాత్రూమ్‌ల కాడ ఒర్రిండో అవన్నీ ఇక్కడ పెట్టిండంట. సో తనుజ వర్సెస్ ఇమాన్యుల్ కూడా గట్టి ఫైట్ ఉండబోతుంది. అండ్ ప్రాసెస్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి కత్తి ఉంటదంట. ఆ కత్తి వాళ్ళకి పొడసాలి. ఇట్లా పొడుస్తారు కదా నార్మల్‌గా. సో వచ్చిన వాళ్ళు 2 కత్తులు ఉంటాయంట. ఒక కత్తి వాళ్ళు పొడుస్తారు. ఒక కత్తి ఒకళ్ళకిచ్చి ఇంకోళ్ళని పొడవమంటారంట. సపోజ్ శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చి ఇమాన్యుల్‌కి ఇస్తది. ఇమాన్యుల్ ఫస్ట్ శ్రీజ పొడిచేసి నామినేషన్ చెప్పేస్తది తనది. తర్వాతకి తను వెళ్ళిపోయే ముందు వేరే వాళ్ళకి కత్తిచ్చి ఉన్న కంటెస్టెంట్స్‌లోనే వాళ్ళు ఇంకోళ్ళని చేస్తారు. సో ఇది ప్రాసెస్. సో ఇక్కడ ఏమైందంటే, మనీష్ వచ్చి ఇమాన్యుల్‌కి ఇచ్చిండంట. ఇమాన్యుల్ తనుజకి నామినేషన్ చేసిండు. ఇలా జరిగింది. శ్రీజ వచ్చేసి మాధురి గారికి ఇచ్చిందంట, తన ఒక సెకండ్ కత్తిని. సో ఇలా అయితే జరిగింది నామినేషన్ ప్రాసెస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.